వివాహం అయిన వెంటనే మొదటిసారి సొంతూరు వెళ్లారు విజయ్ దేవరకొండ. సతీమణి రష్మికతో కలిసి కొత్తింట్లో గృహప్రవేశం చేస్తారు ఆయన. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. అలాగే దానికి సంబంధించిన వీడియో కూడా చూడొచ్చు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని సొంతూరు తమ్మన్పేటలో సందడి చేశారు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తరువాత మొదటిసారి సొంతూరుకొచ్చారు విజయ్ దేవరకొండ. సొంత పొలంలో నిర్మించిన ఫామ్ హౌస్ లో భార్య రష్మికతో కలిసి గృహప్రవేశం చేశారు ఆయన. ఇవాళ హైదరాబాద్ నుంచి తమ్మన్పేట వెళ్లిన విజయ్ దేవరకొండ రష్మికకు ఘన స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. వివాహం అనంతరం తొలిసారి తమ్మన్పేట ఫామ్ హౌస్ కి రావడంతో ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఒక్కసారి మనం ఆ డ్రోన్ విజువల్స్, ఆ ఫామ్ హౌస్ సంబంధించిన డ్రోన్ విజువల్స్ మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటాలతో విజయ్ దేవరకొండ రష్మికలకు ఆహ్వానం పలికారు కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించుకుని అక్కడ గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం సందర్భంగా నూతన జంట విజయ్ దేవరకొండ రష్మికలను కొద్దిసేపు ఆట పట్టించారు కుటుంబ సభ్యులు. ఇక ఫామ్ హౌస్ లో స్థానికులకు విందు కూడా ఏర్పాటు చేశారు విజయ్ దేవరకొండ. వారిద్దరూ గృహప్రవేశం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వివాహం తరువాత మొదటిసారి సొంతూరులో అడుగుపెట్టారు విజయ్ దేవరకొండ. సతీమణి రష్మికతో కలిసి కొత్తింట్లోకి గృహప్రవేశం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో సొంతూరు తమ్మన్పేటలో సందడి చేశారు వీరిరువురు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తరువాత మొదటిసారి సొంతూరుకు రావడంతో అక్కడ స్థానికులందరూ కూడా ఆ దంపతుల్ని చూడ్డానికి అక్కడికి తరలి వచ్చారు. సొంత పొలంలో నిర్మించుకున్న ఫామ్ హౌస్ లో భార్య రష్మికతో కలిసి గృహప్రవేశం చేశారు. ఇవాళ హైదరాబాద్ నుంచి తమ్మన్పేట వెళ్లారు విజయ్ దేవరకొండ రష్మికలు. వారిద్దరికీ కూడా ఘన స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. వివాహం తరువాత తొలిసారి తమ్మన్పేట ఫామ్ హౌస్ కి రావడంతో ప్రత్యేకంగా స్వాగత ఆహ్వానాలు ఏర్పాటు చేశారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటాల నడుమ విజయ్ దేవరకొండ రష్మికలకు ఆహ్వానం పలికారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఇరువురు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు, గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం సందర్భంగా నూతన జంట విజయ్ దేవరకొండ రష్మికలను కొద్దిసేపు ఆట పట్టించారు అక్కడ కుటుంబ సభ్యులు. ఫామ్ హౌస్ లో స్థానికులకు విందు కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వారిని చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్లాలని అందరినీ కూడా సాదరంగా అక్కడ వాళ్ళు అందరితో మాట్లాడి సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం.